చెప్పాలనుకుంటాను మీ అందరికీ కూడా. చాలా ప్రొడక్ట్స్ వెనకవతల ఇంగ్రీడియంట్స్ రాయట్లేదండి. దయచేసి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ రాయని ప్రొడక్ట్స్ మాత్రం మీరు తీసుకోకండి. ఇంకేదైనా ప్రోడక్ట్ కావాలంటే కొంచెం ఓపిక్గా సెర్చ్ చేసుకోండి. చాలా ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు నేను ఏం చేశాను అంటే, ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, నేను ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేసి కిందన వాళ్ళు రివ్యూస్ ఫొటోస్ పెడతారు కదండి, ఆ ఫొటోస్లోకి వెళ్ళి ఎవరైనా ఇంగ్రీడియంట్స్ కనబడేలా ఫోటో పెట్టారేమో అని చూసుకొని ఆ ఇంగ్రీడియంట్స్లో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేను సెర్చ్ చేసి అది కరెక్టా కాదా అనేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్లో 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 ఇంగ్రీడియంట్స్ మీద నేను రీసెర్చ్ చేసి ఆ 10 ఇంగ్రీడియంట్స్లో ఒక్కటి బాగాలేకపోయినా కూడా నేను ఆ ప్రోడక్ట్ అయితే వాడలేదు ఇప్పటి వరకు. ఇంత కేర్ఫుల్గా నేను ప్రోడక్ట్ని సెర్చ్ చేసుకున్నాను. ఒకటి మనం ఆయుర్వేదిక్ కాటుకాని వాడతాం కదా, దయచేసి ఆ ఆయుర్వేదిక కాదా నిజంగా కనుక్కోండి. నేను ఇలానే ఒక ఆయుర్వేదిక్ కాటుక వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెట్టండి అని మెసేజ్ చేస్తే, ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఆఖరిలో ఈడిటీఏ ఉందండి. నిజంగా ఈడిటీఏ మన కళ్ళకి అంత మంచిదేనా? మా పెద్దవాళ్ళు పెట్టారు కదా, మాకేం కాలేదు అని అనకండి. ఎందుకంటే పూర్వం అంత ఆర్గానిక్కే ఉండేది. ఇంట్లో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో తయారు చేయట్లేదు. మెయిన్ అంత ఆర్గానిక్ దొరకట్లేదు, ఎక్కడ కూడా కల్తీ అయిపోతుంది. సో నేను ఇప్పటివరకు కాటుకు కూడా పెట్టలేదు. చాలా షాంపూస్కి కానీ చాలా సోప్స్కి కానీ నేను నిజంగా మెయిల్స్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్లో మెసేజ్ అయితే చేసి ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ తెలుసుకున్నాక మాత్రమే నేనైతే కొనాలా కొనకూడదని డిసైడ్ అయ్యాను. ప్రెజెంట్ అయితే నేను బాబు